అంటే ఒక కల్తీ. కల్తీ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమంలోనే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి లేకుండా ఎక్కడా లేదు. ఎగ్జాంపుల్ లిక్కర్. ఇవన్నీ అయిపోయాక టార్గెట్ దేని మీద పెట్టారంటే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మీద పెట్టారు. సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో, టీటీడీ చైర్మన్ నాయకత్వంలో ఒక కఠినమైన నిబంధనలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పెట్టారు. తిరుపతిలో నెయ్యి సప్లై చేయాలి అంటే ఆ నెయ్యి, ఆ డైరీ ఏదైతే ఉందో సప్లై చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నిబంధనలు ఆ కంపెనీలు ఏదైతే ఉన్నాయో మినిమం 4.5 కోట్ల మినిమం టర్న్ ఓవర్ ఉండాలి. దానికి నెయ్యి కావాల్సిన రా మెటీరియల్ ఉందో అది డైరీ సిస్టంలో, డైరీలు పాలు కొనుక్కుని దాని ప్రాసెస్లో వెన్న నుంచి నెయ్యి, ఆ నెయ్యి కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు భగవంతుడి ప్రసాదాలకి, వెంకటేశ్వర స్వామి ప్రసాదాలకి వాడే విధంగా విధి విధానాలు ఉన్న దానిని ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ, ఆడికి అసలు డైరీయే లేదు, 2 షట్టర్లు ఉన్నాయి. నిబంధనలు ఎలా తొలగించారంటే పాలు కొనక్కర్లేదే నెయ్యి అమ్మచ్చు. అదే ఎక్కడ పాలు కొనకుండా నెయ్యి ఎలాగ అమ్ముతాడు? ట్రేడింగ్. అలాగే వాడికి 4 కోట్లు 5 కోట్లు టర్న్ ఓవర్ అక్కర్లేదు, 1 కోటి రూపాయలు ఉంటే చాలు. ఆ నిబంధన కూడా మార్చారు. ఇన్ని మార్చి కిలోకి 25 రూపాయల నుంచి 50 రూపాయలు కమిషన్ పెట్టుకుని వీళ్ళు మన ఏదైతే రసాయనాలతో తయారు చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది, దాంతో సుమారు 20 కోట్ల లడ్డూలు అయినాయి. అదే లడ్డూలు అయోధ్య కూడా పంపించారు. అంటే ఒక అవినీతి పరుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉండడం వలన జగన్మోహన్ రెడ్డి ఒక దేవాలయం మీద కానీ దేవుడి మీద కానీ ప్రపంచవ్యాప్తంగా మతాలకు అతీతంగా భక్తితో కొలిచి దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుపతి. అటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఈ విధంగా చేసి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతి యొక్క మంచి పేరుని చెడ్డ పేరుగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అతని టైంలో ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్. ఈవేళ ఇవి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వచ్చాక వీటన్నింటినీ తీసి మరి ఎంక్వైరీకి పెడితే ఈ సిఐడి ఎంక్వైరీ మాకొద్దు, బయట ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి అడగడం జరిగింది. దాని ప్రకారమే సిబిఐ ఏం చేసిందంటే ఛార్జ్ షీట్ వాటి పెట్టి ఆ ఛార్జ్ షీట్లో ఈవేళ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఇది రసాయనాలతో కల్తీ అయిన నెయ్యి, ఒరిజినల్ నెయ్యి కాదు, అది రసాయనాలతో కల్తీ అయిన నెయ్యి అని చెప్పి ఛార్జ్ షీట్లో పెట్టారు. నిన్నటి నుంచి వీళ్ళు ప్రాపగండా ఏం చేస్తున్నారు, అసలు ఆ నెయ్యి కల్తీ లేదన్నారు అని చెప్పి అవి ఉన్నాయి కదా ఆ మొరిగి 4 ఏరియాల నుంచి బావు మంట మరుగుతూ ఉన్నాయి. నిజాయితీగా ఛార్జ్ షీట్లో పెట్టింది ఈ నెయ్యి బోలీబాబా సప్లై చేసిన నెయ్యి పూర్తి కల్తీ నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి కాదు, అసలు నెయ్యే తయారు చేయదు ఈ కంపెనీ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే నేనేమంటున్నానంటే మనందరం కొలిసి భగవంతుడు ఏదైతే ఉన్నాడో ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి ఘోరాలు చేయడం చాలా దారుణం. అన్ని రకాలుగా ఉన్నాయి. అటు ఒకే బాబాయిని చంపేసి హార్ట్ అటాక్ అన్నాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు చంపేశాడు అన్నాడు. ఇన్ని రకాలుగా అబద్ధాలు ఆడుతూ క్రిమినల్ మెంటాలిటీలతో తిరుపతి మీద మరి ఇటువంటి కల్తీ పనులు చేయడం వలన మరి చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మనం అదే నెయ్యి తాగుదాం. కిడ్నీలు లివర్లు అన్నీ పోను జగన్ గారి నెయ్యితోటి. బోలేబాబా ఆర్గానిక్ నెయ్యి కానీ పొరపాటున మొన్న జగన్ వచ్చి ఉంటే బోలేబాబా ఆర్గానిక్ నెయ్యితోటే లడ్డు నడుతుండు. మొన్న లడ్డూకి ఒక 10 ml కెమికల్ కలిపాడు అనుకో, మరి ఆశ పెరిగింది కదా టార్గెట్. ఇప్పుడు 20 ml పెరుగును లివర్లో కిడ్నీలు అన్నీ పోను, తెలియకుండా పోను, భక్తితో పోను. మనకి భక్తితో లడ్డు తింటాం. నేనైతే ఫ్రిడ్జ్లో దాచుకుని తింటాను లడ్డు 2 రోజులు 3 రోజులు. కొన్నాళ్ళకి ఏమవుతాయి, లిక్కర్తో కిడ్నీలు పోయినాయి. లిక్కర్తో కిడ్నీలు
ఒక 5 ఏళ్ళలో పోతాయని మనకు తెలుసు, 5-6 ఏళ్ళలో. కానీ జగన్మోహన్ రెడ్డి లిక్కర్తో ఏంటంటే 6-7 నెలల్లోనే కిడ్నీలు పోయి, లివర్లో పోయి, ఈ కల్తీ నెయ్యి వలన మనకు తెలియకుండా గుడికి వెళ్ళి వచ్చినాడల్లా హాస్పిటల్కి పోను. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చినాడల్లా లడ్డూలు పిచ్చి నాకులాగా ఏమన్నా తినిపించుంటే ఓ 10 రోజులకి 15 రోజులకి హాస్పిటల్కి పోను. అంటే ఇంత దుర్మార్గంగా ఇన్ని లక్షలాది మంది, కోట్లాది మంది భక్తుల యొక్క ఆరోగ్యంతో చెలగాటం ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బయటికి తీసి నిగ్గు తేల్చారు. త్వరలో వీళ్ళందరినీ కూడా ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా జైలుకి వెళ్తారు, అందరూ తేడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ బోలే బాబా, జోలీ బాబా ఈ పేర్లు కూడా ఎక్కడ ఇన్ని ఉంటారు. నెయ్యి సప్లై చేసేవాళ్ళు విజయ డైరీ ఉంది, విశాఖ డైరీ ఉంది, హెరిటేజ్ ఉంది, అలాగే ఇంకా చాలా డైరీలు ఉన్నాయి, దొడ్ల డైరీ ఉంది. వీటందరికీ టెండర్లు పిలుచుకొని నామ్స్ చెప్పి దాని ప్రకారం ప్రాసెస్ వెళ్ళడం, ఆ ప్రాసెస్ అయ్యేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం, ఇన్ని రకాలుగా ప్రొసీజర్ ఉంటుంది. ఈవేళ ఎంతో విలువైన ల్యాబొరేటరీని పెట్టారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సెలక్షన్ అంటే టెస్ట్కి. ఈవేళ కల్తీ చేయడం ఎవడ బాబుతరం కాదు. చంద్రబాబు పరిపాలనలో నెయ్యి కల్తీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేయడం ఎవడ బాబుతరం కాదు. ఆ విధంగా చంద్రబాబు నిబంధనలు పెట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామికి మంచి పేరు వచ్చేలాగా, వెంకటేశ్వర స్వామి యొక్క గుడి సన్నిధిలో ఏ విధమైనవి కూడా, ఏ విధమైన వ్యవహారాల్లోనూ కూడా మిగిలిన బయటవారి జోక్యం లేకుండా, కల్తీ లేకుండా, అవినీతి లేకుండా ఈవేళ తీసుకెళ్తా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మరి బహుబహులు ఏదైతే ప్రాపగండలు చేస్తున్నారో అదంతా పచ్చి అబద్ధం. సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో స్వయంగా బోలే బాబా ఆర్గానిక్ డైరీకి కంపెనీ లేదు, అది ఒక బ్రోకర్ కంపెనీ. వాళ్ళకి నిబంధనలన్నీ సడలించారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నిబంధనలన్నీ సడలించి వాళ్ళకి టెండర్గా ఇచ్చారు. 5 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలంటే 1,50,00,000 చేశారు. ఆ విధంగా టెండర్లు ఇచ్చి కిలోకి 25 రూపాయలు కమిషన్ ఇచ్చే విధంగా వాళ్ళు ఏమన్నా కలుపుకో, కెమికల్ ఆర్గానిక్ మన కెమికల్ తోటి తయారు చేసిన నెయ్యిని వాళ్ళు పంపించారు. అందుచేత రసాయనాలు ఉపయోగించిన నెయ్యి మనం ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 20 కోట్ల లడ్లు తయారైనవి. ఆ లడ్లు మనం అందరం నిజమించున్నాం. నిజంటే సంవత్సరం ఒకసారి వెళ్తాం కాబట్టి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు మనసులోకి వెళ్ళి దీని మీద ఎంక్వైరీ చేయించి అన్ని చేయించినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దోషులందరికీ కఠిన శిక్ష త్వరలోనే పడుతుందని చెప్పి తెలియజేస్తాం.